మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అందరికీ నమస్కారం. నేను స్వరూపపట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కాన్స్టిపేషన్, మలబద్ధకం, ఈ పేరు ఎత్తడానికి కూడా చాలా మంది ఇష్టపడరు, కానీ దీనివల్ల చాలా ఇబ్బంది మాత్రం పడుతూ ఉంటారు. అసలు కాన్స్టిపేషన్ అనేది ఎందుకు వస్తూ ఉంటుంది, మన ఇంట్లోనే ఫుడ్ తోనే మలబద్ధకాన్ని ఎలా తగ్గించుకోవచ్చు? ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు న్యూట్రిషనిస్ట్, సర్టిఫైడ్ యోగా ట్రైనర్ ప్రణీత గారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే ప్రణీత గారు. నమస్తే అండి. అసలు మలబద్ధకం అనేది ఏంటి, ఎందుకు వస్తూ ఉంటుంది? కాన్స్టిపేషన్ అంటే ఏంటి అని అంటే, మనం రోజు తీసుకునే ఫుడ్ మన బాడీలో నుంచి ఎలిమినేట్ అవ్వకపోవడం. సో అది ఎలిమినేట్ అవ్వకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. మనం చేసే మన బాడీ కదలిక లేకపోవడం. మెయిన్గా ఈ రోజుల్లో అందరూ ఏం చేస్తున్నారు, వర్కింగ్ స్టైల్, అలా కూర్చుంటున్నారు గంటలు గంటలు, బాడీ కదిలించట్లేదు. కదిలించకపోతే బౌల్ అనేది మూమెంట్ ఉండదు. అండ్ వాటర్ కూడా సరిగ్గా తీసుకోవట్లేదు. వాటర్ మన బాడీలో నుంచి వేస్ట్ని ఎలిమినేట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. వాటర్ కంటెంట్ కూడా సరిగ్గా ఉండట్లేదు. మళ్ళీ వచ్చేసి ఫుడ్లో మనము తీసుకోవాల్సిన ఫుడ్ తీసుకోకుండా ఏదంటే అది బయట నుంచి తెప్పించుకొని తింటున్నాము. అలా అది అంతా ఫ్యాట్గా అక్యుములేట్ అయిపోయి మోషన్ పాస్ అవ్వకుండా ఉంటుంది. సో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనకు బాడీలో నుంచి క్లియర్ అయిపోతుంది అని అంటే, మెయిన్గా అందులో ఫైబర్ ఉండాలండి. మనం ఫైబర్ ఇంటేక్ కరెక్ట్గా తీసుకున్నాము అని అంటే మన బాడీలో నుంచి వేస్ట్ ఎలిమినేట్ అవుతుంది. సో వేస్ట్ సరిగ్గా ఎలిమినేట్ అవ్వకపోతే చాలా హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి. చిన్న పిల్లల నుంచి ఈరోజు చూసుకోండి, వాళ్ళు స్కూల్ నుంచి వస్తారు, స్టమక్ ఎంప్టీ అవ్వదు, వాళ్ళకు హెడేక్ వస్తుంటుంది. సో వాళ్ళకి వెంటనే మనం నోటీస్ చేయాల్సింది ఏంటంటే, మోషన్ పాస్ చేశారా లేదా అనేది అడగాలి. లేదు అని అంటే ఎందుకు పాస్ చేయలేదు, వాళ్ళకి ఆ రోజు మనం ఏం ఫుడ్ పెట్టాము, ఎందుకు పాస్ ఆన్ అవ్వలేదు, వాళ్ళు తిన్న ఫుడ్ని బట్టి ఉంటుంది. సో వాటర్ కూడా, మీరు వాటర్ తాగితే క్లీన్ అయిపోతుంది. పిల్లలు ఏం చేస్తారు, వాటర్ అస్సలు తాగరు. సో పిల్లలకి కరెక్ట్గా టైం టు టైం వాటర్ ఇవ్వాలి. మార్నింగ్ లేవగానే ఖచ్చితంగా 1 to 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగాలి. అండ్ మార్నింగే స్టమక్ అనేది ఎంప్టీ అవ్వాలి. మార్నింగ్ స్టమక్ ఎంప్టీ అవ్వలేదనుకోండి, మీకు ఆ రోజులో డే అనేది సరిగ్గా ఉండదు. మీకు స్ట్రెస్ వస్తుంది, హెడేక్ వస్తుంది, మీరు ఏది చేసినా ఒక చికాకు ఫీలింగ్ అనేది ఉంటుంది. అదే మీకు స్టమక్ ఎంప్టీ అయిపోయింది అనుకోండి, చాలా రిలాక్స్డ్ ఫీలింగ్ ఉంటుంది. ప్రణీత గారు, అసలు కాన్స్టిపేషన్కి తలనొప్పికి సంబంధం ఏంటి? గట్ బ్రెయిన్. సో మీరు తినే ప్రతి ఫుడ్ మిమ్మల్ని ఎనర్జెటిక్గా చేయాలి. అదే మీరు తినే ఫుడ్ అనేది మీకు లేజినెస్గా ఇలా ఏదైనా చేసింది అనుకోండి, అది తినడం అవసరమా మీకు? లేదు కదా. మనం ఎందుకు తింటున్నాము, మనకు అది ఎనర్జీ ఇవ్వాలి. మనం తినే ప్రతి ఫుడ్ మనకి ఎనర్జీ ఇవ్వాలి. సో మనం తినే ఫుడ్లో హెల్తీ ఫుడ్స్ తీసుకుంటే డెఫినెట్గా యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉంటాం. మీకై ఒకరోజు ఎక్స్పెరిమెంట్ చేసుకోండి మీ బాడీతో. ఒకరోజు చక్కగా ఫుల్ బిర్యానీ తినేసేయండి, ఏది తీసుకోవద్దు ఇంకా. ఆ రోజు బిర్యానీ తిని నెక్స్ట్ డే మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి, మీ బాడీలో నుంచి ఎలిమినేట్ అవ్వదు వేస్ట్. అదే నెక్స్ట్ డే ఏం చేస్తారు, మంచిగా ఆకులు లేదంటే సలాడ్స్ కానివ్వండి, హెల్తీ ఫుడ్ ఏదైనా తీసుకొని చూడండి. మీకు డిఫరెన్స్ అనేది మీ బాడీలో మీకే నోటీస్ అవుతుంది అన్నమాట. మలబద్ధకం వచ్చిందని చెప్పడానికి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? హెడేక్ అండి, ఫేస్లో గ్లో లేకపోవడం, అండ్ వాళ్ళు చాలా టయర్డ్గా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉండరు, మూడీగా ఉంటారు, కొంచెం అన్ఈజీ ఫీలింగ్ ఉంటుంది, కడుపులో నొప్పి వస్తుంది, అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంటారు పిల్లలైతే. పెద్దవాళ్ళైతే వాళ్ళకి ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుంది. పెద్దవాళ్ళకి మోషన్ పాస్ అవ్వని రోజు వాళ్ళ వర్క్ ఫ్లో అనేది చాలా స్లో అవుతుంది. మనం చిన్న పిల్లల్లో అలాగే పెద్దవాళ్ళలో ఎక్కువగా కాన్స్టిపేషన్ చూస్తూ ఉంటాం. కారణాలు ఏంటి? పిల్లలైనా పెద్దలైనా మనం తీసుకునే ఫుడ్ని బట్టి, అండ్ వాళ్ళకి ఆ డేలో కదలలేదు, ఎటైనా ట్రావెలింగ్లో ఉన్నప్పుడు మన బాడీకి మూమెంట్ ఉండదు. సో అప్పుడు కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఈ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు కూడా కొందరికి మోషన్ అనేది పాస్ అవ్వదు. ఎందుకు, అక్కడ చేంజ్ అయిన వెదర్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఫుడ్, అండ్ వాళ్ళు లాంగ్ టైం కూర్చొని ట్రావెల్ చేయడం వల్ల మూమెంట్ ఉండదు బాడీకి. మనకు బాల్ మూమెంట్ ఉండాలి అని అంటే మనం కొంచెం కదలాలి. కదలకుండా ఎక్కడైనా అలాగే కూర్చొని ఉంటాము. ఇవాళ రేపు ఎలా ఉంది వర్కింగ్ స్టైల్, కంటిన్యూస్గా సాఫ్ట్వేర్ వాళ్ళు అన్ని అవర్స్ కూర్చుంటున్నారు. అలా కాదు, మీరు వర్క్ చేసేటప్పుడు ఎవ్రీ 2 hours ఒకసారి అలా లేచి వాటర్ బాటిల్ ఫిల్ చేసుకోండి. మీకై మీరు ఒక 4 steps బయటికి నడవండి. నడిస్తే ఏమవుతుంది, అప్పుడు మీకు ఓవరాల్గా ఫోకస్ అనేది పెరుగుతుంది, అండ్ కాన్స్టిపేషన్ రాకుండా హెల్ప్ అవుతుంది, బాడీకి మూమెంట్ వస్తుంది. సో ఇండియన్ వెస్ట్రన్ టాయిలెట్స్, ఈ రెండిట్లో ఏది వాడితే మంచిది?
వెస్ట్రన్ టాయిలెట్ అనేది మన మన కల్చర్ కాదండి. ఇండియన్ టాయిలెట్ మీద కూర్చోవడం వల్ల మనకు పెల్విక్ మూవ్‌మెంట్ అనేది బాగా జరుగుతుంది. సో, పెల్విక్ మూవ్‌మెంట్ కరెక్ట్‌గా ఉంటే మన బాడీ అలా డిజైన్ చేయబడుంది. వేస్ట్ ఎలిమినేట్ అవ్వాలి అనంటే మనం ఇండియన్ కమోడ్ మీద కూర్చుంటే కంప్లీట్‌గా క్లీన్ అవుతుంది. అదే వెస్టర్న్ కమోడ్స్‌లో ఏమవుతుందనంటే మనకు మూవ్‌మెంట్ అనేది ఉండదు. ఇలా కూర్చొనున్నాము. అలా కూర్చోవడం వల్ల పాస్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అండ్ అది ఒక అన్‌హెల్తీ వే. లైక్ ఇండియన్ కమోడ్సే కరెక్ట్. చాలా మంది పిల్లలు పుట్టినప్పటి నుంచి వెస్ట్రన్ కమోడ్స్ కి అలవాటు పడిపోతున్నారు. ఇండియన్ టాయిలెట్ వైపు చూడడానికి కూడా భయపడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఎలా అలవాటు చేయాలి? అలాంటి వాళ్ళకి ఎలా అలవాటు చేయాలనంటే నార్మల్‌గా ఇంట్లలో ఇప్పుడు డిజైన్ చేసే ఇళ్లల్లో ఒక వాష్‌రూమ్ అయితే ఖచ్చితంగా ఇండియన్ కమోడ్ పెట్టుకోవాలి. ఎందుకనంటే వెస్టర్న్ కమోడ్స్ ఇప్పుడు నీ పెయిన్స్ ఉన్న వాళ్ళ కోసం డిజైన్ చేసినవనుకోండి. ఇండియన్ కమోడ్ మీద పిల్లలకు పాటీ ట్రైనింగ్ ఇచ్చేటప్పటి నుంచి చిన్న పిల్లలకు పాటీ స్టాండ్స్ అని దొరుకుతాయి. ఆ పాటీ స్టాండ్స్ మీద కూర్చోపెడితే వాళ్ళకి ఆటోమేటిక్‌గా అలాగే అలవాటయిపోతుంది. వాళ్ళు బయట వెళ్ళినప్పుడు వెస్టర్న్ కమోడ్స్‌ని యూజ్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, వాళ్ళు కొంత ఏజ్ వచ్చే వరకు ఇండియన్ కమోడ్సే వాళ్ళకి అలవాటు చేసి, తర్వాత దాన్ని వెస్టర్న్‌కి షిఫ్ట్ చేస్తే సో, వాళ్ళు ఎక్కడికెళ్ళినా వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ లేకుండా ఉంటుంది. కాన్‌స్టిపేషన్ కి టాయిలెట్స్ ని కూడా ఒక కారణంగా చెప్పొచ్చా? డెఫినెట్‌గా చెప్పొచ్చండి. ఎందుకనంటే మనం కూర్చునే పొజిషన్ వల్ల మనకు బౌల్ మూవ్‌మెంట్ అనేది ఉండదు. మనము ఇండియన్ కమోడ్ మీద కూర్చోవడం వల్ల ఏం జరుగుతుందనంటే మన మోషన్ ఈజీగా పాస్ అయిపోతుంది. మూవ్‌మెంట్ మనం పెల్విక్ ఓపెన్ అవ్వడం వల్ల ఈజీగా మన బాడీలో ఉన్న వేస్ట్ అనేది బయటికి ఎలిమినేట్ అవుతుంది. సో, కమోడ్స్ అనేవి చాలా ఇంపాక్ట్ చూయిస్తాయి. చాలా మంది వెస్ట్రన్ కమోడ్ ని చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతూ ఉంటారు. అసలు ఇక మార్నింగ్ లేవగానే సెల్ ఫోన్ పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఎన్ని గంటలు ఎంతసేపు అందులో కూర్చున్నామో కూడా వాళ్ళకి ఒక ఐడియా ఉండదు. ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఓకే. సెల్ ఫోన్ తీసుకొని వాష్‌రూమ్‌కి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారు అనంటే, వాళ్ళ మూవ్‌మెంట్ వాళ్ళకి ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు. ఫోన్ మీద ఫోకస్ వస్తుంది. సో, ఫోన్‌ని చూస్తున్నప్పుడు బ్రెయిన్ వాళ్ళకు సిగ్నల్ పాస్ చేయదు. నువ్వు ఇక్కడ ఉన్నావు. ఏ పర్పస్ కోసం వెళ్ళావు వాష్‌రూమ్‌కి? క్లియర్ ఔట్ చేసుకోవడానికి వెళ్ళావు. కానీ నువ్వు ఏం చేస్తున్నావు? ఫోన్ చూస్తున్నావు, రీల్స్ చూస్తున్నావు. లేదు అనంటే ఏదైనా మెయిల్స్ వస్తే మెయిల్స్ చెక్ చేసుకుంటున్నావు. అప్పుడు ఏం జరుగుతుంది? మీ టైం అనేది వేస్ట్ అవుతుంది. అండ్ అన్‌వాంటెడ్ బ్యాక్టీరియా అంతా మీ ఫోన్‌కి స్టిక్ అవుతుంది. అదే ఫోన్‌తో మళ్ళీ బయటికొస్తారు. సో, మీరు మెయిన్‌గా వాష్‌రూమ్‌కి వెళ్లారు అనంటే మీరు ఎంత టైంలో మీ బాడీలో ఉన్న వేస్ట్‌ని బయటికి ఎలిమినేట్ చేస్తున్నారనేది నోటీస్ చేయండి. గంటలు గంటలు కూర్చొని వాష్‌రూమ్ అంతసేపు మోషన్ అనేది అలా అవ్వదు. కాన్‌స్టిపేషన్ లేదు అనేది ఎలా చెప్తాము అనంటే అట్‌లీస్ట్ 10-15 మినిట్స్ లోపే మీ బాడీలో ఉన్న వేస్ట్ అనేది బయటికి రావాలి. అలా వేస్ట్ బయటికి రావాలి అనంటే మీరు తినే ఫుడ్, మీరు తాగే వాటర్, మీరు చేసే వాకింగ్ కానివ్వండి, యాక్టివిటీ కానివ్వండి, ఈ 3 దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి, వాటర్ కరెక్ట్‌గా తాగాలి. అండ్ ఒకవేళ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ పిల్లల్లో ఉందనుకోండి, వాళ్ళని ఇలా ఇండియన్ కమోడ్ లాగా కూర్చోబెడితే దాన్ని మాలాసన్ అని అంటారు. అలా కూర్చోబెట్టి ఒక 1 గ్లాస్ వార్మ్ వాటర్ అలా తాగించారనుకోండి, నార్మల్‌గా వేడి చేసిన నీళ్ళు అలా తాగిస్తే అది వెంటనే ఏం చేస్తుందంటే మీ బౌల్‌కి ఒక మూవ్‌మెంట్ ఇస్తుంది. అలా మూవ్‌మెంట్ ఇచ్చినప్పుడు వేస్ట్ అనేది కంప్లీట్‌గా ఎలిమినేట్ అవుతుంది. ఇంకా అప్పట్లో ఆమ్దం రాసేవాళ్ళు. ఆమ్దం రాయడం వల్ల ఏం జరుగుతుందనంటే అది ల్యూబ్రికెంట్ లాగా పనిచేస్తుంది. ఇంకా డీటాక్స్ అని చెప్పేసి లైక్ ఇలా కొన్ని ఏన్షియంట్ టెక్నిక్స్ ఉంటాయి యోగాలో. లఘు శంఖ ప్రక్షాళన అని. అది ఏం చేస్తుందంటే కంప్లీట్‌గా ఎన్నో డేస్ నుంచి మీరు తినే ఫుడ్ బయట మైదా తీసుకుంటాము, పఫ్స్ తీసుకుంటాము, రోటీస్, నాన్స్ అది మొత్తం మీ ఇంటెస్టైన్‌లో పేరుకుపోయి ఉంటుంది. ఈ ప్రాసెస్ చేయడం వల్ల అలా ఇంటెస్టైన్‌కి స్టిక్ అయి ఉన్న ఫుడ్ అంతా కూడా క్లియర్ అయిపోతుందన్నమాట. ఇంట్లోనే ఫుడ్‌తోనే కాన్‌స్టిపేషన్ ఎలా తగ్గించుకోవచ్చు? ఇంట్లో ఫుడ్‌తో కాన్‌స్టిపేషన్ తగ్గించుకోవాలనంటే ఖచ్చితంగా మీరు తినే ఫుడ్‌లో ఫైబర్ ఉండాలి. ఫైబర్ అంటే ఏంటి? బాగా పీచు పదార్థం ఉండాలి. లైక్ వాటర్ రిచ్ వెజిటబుల్స్ కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి. మీరు అలా ప్రతి ప్లేట్‌లో మీరు తినే ప్రతిసారి ఫైబర్ ఉందా లేదా అనేది అబ్జర్వ్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ వాటర్ కూడా బాగా తీసుకోవాలి. వాటర్ అనేది కరెక్ట్‌గా తీసుకోకపోతే డెఫినెట్‌గా మనకు కాన్‌స్టిపేషన్ ఇష్యూ అనేది వస్తది. ఫస్ట్ మెయిన్ రీజన్ వాటర్. వాటర్ అనేది దానికి చాలా పవర్ ఉంది. మన బాడీలో నుంచి టాక్సిన్స్‌ని బయటికి పంపిస్తుంది. మన ఫేస్‌ని గ్లో తెప్పిస్తుంది. మన హెయిర్ ఫాల్ ప్రివెంట్ చేస్తుంది. వాటర్ మీరు సరిగ్గా తీసుకోలేదు అనంటే మీకు వెంటనే మీ లిప్స్ పైన నోటీస్ వస్తుంది. లిప్స్ అనేవి డ్రై అయిపోతాయి. సో, మీకు ఈరోజు కావాల్సినంత వాటర్ మీ బాడీలోకి వెళ్ళలేదు. వాటర్
చాలా మిరాకిల్స్ చేస్తుందండి. వాటర్ చాలా పవర్ ఉంది. సో, అలా ఎలిమినేట్ చేయడానికి వాటర్ బాగా హెల్ప్ చేస్తుంది. కడుపులో నొప్పి వస్తుంది, టాయిలెట్ కి వెళ్ళలేదని చెప్పగానే పెద్దవాళ్ళు వెంటనే వాము తినమని చెబుతూ ఉంటారు. కాన్స్టిపేషన్ తగ్గించడంలో వాము అనేది ఎలా హెల్ప్ అవుతుంది? వాము, సోంపు, జీలకర్ర ఇవన్నీ ఒక ఫ్యామిలీకి చెందినవి. ఈ ఈ వీటిల్లో ఏదైనా ఎందుకు మనము బయటికెళ్ళి రెస్టారెంట్‌లో సోంపు తింటాము. తర్వాత ఫుడ్ తిన్నాక సోంపు Digestion ఎందుకు కోసం. తింటాము? డైజెషన్ కోసం. ఈ 3 ఒకే ఫ్యామిలీకి చెందినవి. ఇందులో మీరు ఏది తీసుకున్నా ఖచ్చితంగా అది బౌల్ మూవ్‌మెంట్‌కి హెల్ప్ చేస్తుందనమాట. సో, పిల్లల్లో ఏం చేస్తామంటే మనకి ఇంట్లో అవైలబుల్‌గా ఉండే ఇండియన్ కిచెన్ నుంచి వాము తీసి వాటర్‌లో ఏసి వాటర్ కాచేసి, ఓకే నాన్న వామ్ వాటర్ తాగు నీ కడుపు నొప్పి తగ్గిద్ది, ఈ మోషన్ అనేది పాస్ అవుతుంది అని చెప్పేసి మనం అలా వాము వాటర్ ఇస్తాం. కొందరికి కాన్‌స్టిపేషన్ ఇష్యూ ఉన్న వాళ్ళకి కూడా మార్నింగ్ కానీ, నైట్ కానీ వాము, జీలకర్ర, సోంపు వాటర్ తాగమని చెప్తూ ఉంటామనమాట. అది బౌల్ మూవ్‌మెంట్‌కి హెల్ప్ చేస్తుందండి. ఓ బిడ్డ పుట్టినప్పటి నుంచే వామ్ వాటర్ తో మన జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. అవునండి. లైఫ్ లో ఒక భాగంగా ఉంటుంది. అవును. ఈ రోజు చాలా మంది వాటిని పక్కన పెడుతున్నారు. వాము ఏదైనా మీరు ఇండియన్‌వి తీసుకోండి. తులసి, వాము, వామాకు, ఈ అశ్వగంధ, అలోవెరా ఇవన్నిటికి చాలా ప్రాముఖ్యత ఉందండి మన ఫుడ్స్‌లో, మన లైఫ్ స్టైల్‌లో. ఓల్డ్ అండ్ ట్రెడిషన్స్‌ని ఖచ్చితంగా ఫాలో అయితే మనకి హెల్త్ కాంప్లికేషన్స్ అనేవి రావు. ఓన్లీ కాన్‌స్టిపేషన్ అనేది ఒకటే కాదండి. ఇప్పుడు మీరు తులసి తీసుకుంటే దానివల్ల కోల్డ్, హెడేక్ ఇవన్నీ ప్రివెంట్ అవుతాయి. కాఫ్ ఇవన్నీ. సో, మన మన అప్పట్లో పెరట్లో ఇవన్నీ ఉండేవి. ఇప్పట్లో కూడా కొందరు అపార్ట్మెంట్‌లలో పెంచుతున్నారు వామాకు అనేది. ఆ వామాకు అనేది మీరు డైట్‌లో కొంచెం యాడ్ చేస్తూ ఉండండి. వామాకు చట్నీలా కానివ్వండి, ఏదో ఒక ఫార్మ్‌లో యాడ్ చేస్తూ, లేదు ఇలా కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వాము వాటర్, జీరా వాటర్ ఇవి వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తాయి. వాము డైరెక్ట్ గా తినాలి అంటే ఘాటుగా ఉంటుందని చాలా మంది ఇష్టపడరు. సో ఇప్పుడు మార్కెట్ లో వామ్ వాటర్ దొరుకుతుంది. అలాంటివి వాడొచ్చంటారా? వాడొచ్చండి. వాడొచ్చు. ఎందుకంటే అది వాళ్ళు హెల్తీగా చేసినవి చూసి తీసుకోవాలి. ఏదంటే అది ఏ బ్రాండ్ అంటే ఆ బ్రాండ్ అలా తీసుకోకూడదు. వామ్ వాటర్ అనేది వాడొచ్చు. మనం కొన్ని తినుబండరాలు, పిండి వంటలు చేస్తున్నప్పుడు కూడా వాముని అందులో యాడ్ చేస్తూ ఉంటారు. అవునండి. అంటే మన పెద్దవాళ్ళు ఆ రోజుల నుంచి కూడా డైజెషన్ ప్రాబ్లం వస్తది, పిండి వంటలు బాగా తింటారు ఎలాగో అని ముందుగానే వాముని వేసేవాళ్ళు. అవును. అవును. నిజమే. ఎందుకనంటే అవి ఆయిల్‌లో ఫ్రై చేస్తాము. అవి ఎన్నో రోజులు నిలువుంటాయి. బియ్యం పిండితో ఉంటాయి. అందులో ఫైబర్ అనేది ఉండదు. సో, ఈ వాము కానివ్వండి ఇలా యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది అనంటే అది మనకు ఈ డైజెషన్‌కి హెల్ప్ చేస్తుంది. అండ్ కొందరికి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. వాము దగ్గు కూడా తగ్గిస్తుంది. దగ్గు, జలుబు ఇవన్నీ వాము వల్ల కూడా తగ్గుతాయన్నమాట. కాన్స్టిపేషన్ ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా తగ్గించుకోవాలనేది చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రణీత. థ్యాంక్ యూ అండి.